అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. లగచర్ల భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లగచర్ల భూసేకరణను ఆపాలి అంటూ అక్కడ రైతులు హైకోర్టుకు వెళ్లారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లగచర్ల హకీంపేట, నిజానికి ఇక్కడ ఫార్మా పార్క్ కోసం పోలేపల్లి, లగచర్ల, హకీంపేటలో మొత్తం 1300 ఎకరాలు సేకరించాలి అని ప్రభుత్వం అనుకుంది. అందులో కొంత అసైన్ భూమి ఉంది, కొంత పట్టా భూమి కూడా ఉంది. లగచర్లలో సుమారు 521 ఎకరాలు పట్టా భూమి ఉంది. హకీంపేటలో 155 ఎకరాలు పట్టా భూమి ఉంది. అసైన్ భూమిని, పట్టా భూమిని కలిపి మొత్తం 1300 ఎకరాలు సేకరించాలని అనుకుంది. గత ఏడాది చివరిలో జరిగిన భూసేకరణ సమయంలో అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, దాడులు కూడా జరిగాయి, కేసులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో లగచర్ల రైతులందరూ కూడా న్యాయస్థానం తలుపులు తట్టారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ పార్కును ఏర్పాటును విరమించుకుంది. ఫార్మా విలేజ్ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఒక పెద్ద పారిశ్రామిక పార్కును మాత్రం అక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును తీసుకుని రావాలనుకుంది. ఫార్మా విలేజ్ స్థానంలో ఒక పెద్ద మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయాలని అనుకుంది. కానీ రైతులు మాత్రం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును వెల్లడించింది. భూసేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. భూసేకరణ ఆపాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడి చేశారు. భూసేకరణ ఆపాలి అంటూ హైకోర్టులో గ్రామస్తులు కేసులు వేశారు. లగచర్ల రైతులతో బీఆర్ఎస్ ఈ కేసులను వేయించింది. ఇప్పుడు భూసేకరణను ఆపాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఫార్మా పార్క్ను రద్దు చేసి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంది. భూసేకరణ చేయాలి అంటూ ముందుకే వెళ్ళింది. కానీ రైతులు వ్యతిరేకించారు. న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్ రైతులకు అనుకూలంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. కోర్టు ఆదేశాల పూర్తి సారాంశం ఏంటి? నిజంగా ప్రభుత్వానికి షాక్ అని చెప్పాలి. సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు. అయితే దీంట్లో ప్రధానంగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే మొదట్లో ఫార్మా ఇండస్ట్రీ కోసం అనేటువంటి ప్రకటన చేశారు. దాన్ని మారుస్తూ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటిది, అది కూడా గ్రీన్ జోన్ కింద ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తాము. దానికోసం తక్కువ భూసేకరణ ఉంటుంది, బయట జరుగుతున్న ప్రచారం కాదంటూ కూడా మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటకేలకు గ్రామ ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో బీఆర్ఎస్ తరఫు నుంచి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు దానికి ఆదేశాలు జారీ చేసింది. లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం 8 ఎకరాలకు సంబంధించి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఆ ప్రాంత ప్రజలు కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ తరఫు నుంచి. కాబట్టి దీనికి సంబంధించి ప్రాథమికంగా అయితే ఇంతవరకు డీటెయిల్స్ వచ్చాయి. వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గ పరిధిలోటువంటి లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మొత్తానికి హైకోర్టు చేసినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. అయితే ప్రభుత్వం మరి తదుపరి ఇంకా వేరే ప్రత్యామ్నాయం పైన దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. గత సంవత్సరానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో వెళ్ళినటువంటి కలెక్టర్ పైన గ్రామస్తులు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విషయంలో గ్రామస్తుల్ని, అక్కడ దాడిలో పాల్గొన్నటువంటి రైతుల్ని అందరినీ కూడా జైలుకు పంపినటువంటి సిచ్యువేషన్ ఒక పెద్ద వివాదాస్పదమైంది. ప్రభుత్వం పైన దాడి చేశారని ప్రభుత్వ వెర్షను, రైతులను అన్యాయంగా జైల్లో పెట్టారు అనేటువంటిది ప్రతిపక్షాల వెర్షన్. చాలా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. మొత్తానికైతే భూసేకరణ ఆపాలంటూ హైకోర్టు గ్రామస్తుల విషయంలో కాస్త సానుకూలంగా తీర్పునివ్వడంతో పైన ఈ ప్రభుత్వానికి భిక్షాగానే చెప్పొచ్చు. రైట్, ఏంటి ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏంటి? హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయడంతో ప్రభుత్వం నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఏం చేయబోతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రభుత్వం దీన్ని ఇంకా వేరే రూట్ లో వెళ్ళాలి అనేటువంటిది. అంటే ఇప్పటికే గతంలో ఫార్మా అనేటువంటి పేరిట నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని చేంజ్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంట్లో గ్రీన్ ఇండస్ట్రీ పేరిట, అంటే ఎలాంటి కాలుష్యం ఉండదు, కేవలం ఒక ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే, ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్, దానివల్ల ఉద్యోగాలు వస్తాయనేటువంటి రీతిలో మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ కూడా కోర్టు కొట్టివేయడంతో
తదుపరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది, ఇంకా ఇతరత్ర పరిశ్రమలపైన ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందా తెలీదు. ప్రభుత్వ విషయాన్ని ప్రస్తుతానికైతే ఇంకా తెలియాల్సింది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది ఈ అంశాలపైన. ఈ నిర్ణయం హైకోర్టు నిర్ణయం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాయి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులు తమ భూములు ఇవ్వడానికి కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు కాబట్టి కాస్త ఈ విషయంలో ప్రభుత్వానికి కొంత బ్రేక్ అనేది చెప్పవచ్చు. రైట్ మధు, లగచర్ల భూసేకరణ విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది బిగ్ షాక్ అని అంటూ ఉన్నారు. లగచర్ల భూసేకరణపై హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లగచర్ల హకింపేట భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. భూసేకరణ ఆపాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదు అంటూ గత ఏడాది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అక్కడ ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే, ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేస్తే తమ భూములు కాలుష్యకారకంగా మారిపోతాయి అంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికారులపై వాగ్వాదానికి దిగారు, అధికారులపై దాడులకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంది అంటూ బీఆర్ఎస్ నాయకులపైన ప్రభుత్వం కేసులు పెట్టింది. కొంతమంది రైతులపై కూడా కేసులు పెట్టింది. అయితే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు భూసేకరణ ఆపాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా విలేజ్ స్థానంలో తర్వాత ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. ఫార్మా విలేజ్ను రద్దు చేసి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయాలని అంటూ ప్రభుత్వం భావించింది. పోచేపల్లి, లగచర్ల, హకింపేట ఇక్కడ ఈ 3 గ్రామాల్లోనూ మొత్తం 1300 ఎకరాల భూసేకరణ చేపట్టాలి అని ప్రభుత్వం భావించింది. ఎస్ఐన్ భూములు ఉన్నాయి, అక్కడ పట్టా భూములు కూడా ఉన్నాయి. లగచర్లలో అయితే 521 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. హకింపేటలో 155 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. మొత్తం పట్టా భూములు, ఎస్ఐన్ భూములు కలిపి 1300 ఎకరాలు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు అప్పీలుకి వెళ్ళే అవకాశం ఉందా, ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయంపై ఆసక్తి కనిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.